ఆ పని చెప్పానని ఫీల్ అవుతున్నారా? అయ్యో, సరే అయితే వెళ్ళి ఈ ఇయర్ బడ్జెట్ ఫైల్ తీసుకురండి, చూస్తాను. దిస్ ఇస్ టూ మచ్. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. అసలేం జరుగుతుంది? నేను పంపిన లెటర్ నిజంగా దర్శన్ చదివుంటే ఇక్కడికి రాగానే నన్ను వెతుక్కుంటూ కదా రావాలి. కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. సంథింగ్ ఏదో జరుగుతుంది. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా, కోరప్ప పాటైనా నిన్నుదులుకోనంత పులకింత, నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా, నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా, ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా, ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. అమ్మగారు, లెటర్ వచ్చినది. దర్శన్ బాబు గారికి లెటర్ ఇద్దామనే లోపు వెళ్ళిపోయినారమ్మా. సరే, నువ్వెళ్ళు. అట్నమ్మా. ఎవరు పంపించారు? ఫ్రమ్ అడ్రస్ కూడా రాయలేదు. హాయ్ దర్శన్, నేను సమీరాని. హౌ ఆర్ యూ? నేను మాత్రం ఏమీ బాగోలేను దర్శన్. నీకు దూరంగా ఈ జీవితాన్ని సంతోషంగా అనుభవించలేకపోతున్నాను. ఈ ఉత్తరం రాయడానికి గల ముఖ్య ఉద్దేశం, కారణం మీ అమ్మగారు దర్శన్. ఆవిడ మనని ఇంక ఈ జన్మలో కలవనివ్వదని నాకు అర్థమవుతుంది. నా నెంబర్ ఎలా తెలుసుకున్నారో తెలీదు గాని ఆవిడ నీ పేరుతో నాకు మెసేజ్లు చేస్తున్నారు. నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. పైగా నేను నిన్ను కలవాలి అనుకున్న ప్రతిసారి ఆవిడ నన్ను వెతికి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆవిడ విషయంలో నేను చాలా భయపడుతున్నాను దర్శన్. అర్జెంటుగా నేను నిన్ను కలవాలి దర్శన్.
నాకు వేరే మార్గం లేక ఇలా లెటర్ రాస్తున్నాను. చదివిన వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయి. లవ్ యూ సో మచ్. ఫోన్ హ్యాండిల్ చేస్తోంది నేనే అని అర్థం చేసుకుని ఇప్పుడు ఇలా లెటర్ ద్వారా దర్శన్కి దగ్గరవ్వాలని చూస్తున్నావా సమీరా? లిఫ్ట్ చేయట్లేదే. దీని లొకేషన్ ఎక్కడో తెలుసుకుంటే వెళ్ళి దీని సంగతి తేల్చొచ్చు. హలో హలో, విక్రమ్, చెప్పండి మేడం. నేను నీకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ నెంబర్ ఎక్కడుందో కాస్త ట్రేస్ చేసి చూస్తారా? లైన్లోనే ఉంటాను. అలాగే మేడం. పంపించాను చూడవా. ఓకే మేడం, ఇప్పుడే చూస్తాను. హలో మేడం. విక్రమ్, కనుక్కున్నావా? కనుక్కున్నా మేడం. చెప్పండి. రాజ్కోటి సిల్క్స్ దగ్గర చూపిస్తుంది మేడం. వాట్? రాజ్కోటి సిల్క్సా? అవును మేడం. అది మా షాపే. లొకేషన్ అయితే అక్కడే చూపిస్తుంది మేడం. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. మా ఆఫీస్లోనే సమీరా ఉందా? అదేలా? ఓకే, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి సమీర సంగతి తేలుస్తాను. అయ్యో, ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇంకాసేపట్లో ఆ సమీర ఈ ఆనంద్ భైరవ్ చేతికి చిక్కిపోవడం గ్యారంటీ. అది గాని జరుగుండదంటే సమీర పని సమాప్తం అయిపోతుంది. వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలా? అమ్మా, ఏంటి కాల్ చేసావు? ఇక్కడ కొంప మునిగిపోతా ఉండదమ్మి. విషయం ఏంటో చెప్పు. సమీరా దర్శన్ కోసం లెటర్ రాసి పంపించుండదమ్మి. ఆ లెటరు ఆనంద్ భైరవ్ చేతికి సిక్కేసి ఉండాది. ఇప్పుడు సమీర అడ్రస్ పట్టుకుని అక్కడికే బయలుదేరి ఉండదమ్మి. సరే, నేను సమీరకి ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టే.